వాదనలు జరిగే అవకాశం ఉంది. తీర్పు ఏ విధంగా ఉంటుంది, ఇటువంటి ఆర్డర్స్ వస్తాయనే విషయంపై ఉత్కంఠ కనిపిస్తోంది. ముకుల్ రోహిత్కి అంటున్నారు, సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహిత్కి అంటున్నారు, సెక్షన్ 17A ఈజ్ నాట్ అప్లికేబుల్ బికాస్ ఇట్ ఈస్ నాట్ రెట్రాస్పెక్టివ్. ఇట్ వాజ్ నాట్ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఎట్ ద టైమ్ when the offence occurred in 2015-2016. Assuming section 17A is applicable, we had already commenced inquiry in June 2018. ఈ ఒకవేళ నిజానికి సెక్షన్ 17 అప్పుడు లేదు కాబట్టి సెక్షన్ 17 వచ్చిన తర్వాత ఖచ్చితంగా గవర్నర్ అనుమతి, సుపీరియర్ అనుమతి తీసుకోవాలి అనుకున్నట్లయితే వీ హ్యాడ్ ఆల్రెడీ కమెన్స్డ్ ఇంక్వైరీ ఇన్ జూన్ 2018. ఇది జూన్ 2018లోనే దీనిపైన విచారణ ప్రారంభించాము అని విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొస్తున్నారు. సో 4 గంటల వరకు వాదనలు జరిగే అవకాశం ఉంది. చట్టం అమలులోకి వచ్చాక కేసు నమోదైందని జస్టిస్ బోస్ అంటూ ఉన్నారు. మీరు అవినీతి ఆరోపణలు వర్తించమంటున్నారు, మరి ఐపీసీ కింద పెట్టిన కేసులు ఎక్కడికి పోతాయి అని రోహిత్కి అంటున్నారు. నిజానికి ఇందులో పీసీ యాక్ట్ కింద, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద, అలాగే ఐపీసీలోని కొన్ని సెక్షన్స్ కింద కేసులు పెట్టారు. మీరే అవినీతి ఆరోపణలు వర్తించమంటున్నారు, మరి ఐపీసీ కింద పెట్టిన కేసులు ఎక్కడికి పోతాయి అని. ఇక ప్రధానంగా గత ప్రభుత్వం తీసుకున్న వాటి పైన అవినీతి కేసుల్లోనే ఇది సెక్షన్ 17A వర్తిస్తుంది అంటున్నారు. మరి ఐపీసీ కింద పెట్టిన కేసులు ఎక్కడికి పోతాయని, ఐపీసీలో కూడా కొన్ని సెక్షన్స్ని పెట్టారు. ఫోర్జరీ, చీటింగ్, అలాగే క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ బై పబ్లిక్ సర్వెంట్, ఇలాంటి సెక్షన్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టిన నేపథ్యంలో ఇవన్నీ ఎక్కడికి వెళ్తాయి అని రోహిత్ అంటున్నారు. మీరు కేసు పెట్టే నాటికి చట్టం అమల్లోకి వచ్చింది అని కూడా అనిరుద్ బోస్ చెప్తున్నారు. మీరు కేసు పెట్టే నాటికి చట్టం అమల్లోకి వచ్చిందని, చట్టం అమల్లోకి వచ్చాక కేసు నమోదైంది. ఈ కోర్టులో జరుగుతున్న వాదనలు కేవలం ప్రొసీజర్ మాత్రమే కాకూడదు అని రోహిత్ అంటున్నారు. కేసులో ఉన్న వాస్తవ విషయాలను పరిగణలోకి తీసుకోవాలి అని సిఐడి తరపు న్యాయవాది వాదిస్తున్నారు. అవినీతి కేసులో ప్రాథమిక ఆధారాలు ఉన్నప్పుడు ప్రత్యేక కోర్టుకు విచారించే న్యాయ పరిధి ఉంటుంది అని. ముఖ్యంగా ఇక్కడ న్యాయ పరిధి గురించి కూడా ప్రధానంగా ఆర్గ్యుమెంట్స్ వచ్చాయి. ఐపీసీని ఐపీసీలో ఉన్న సెక్షన్స్ని ప్రత్యేక న్యాయస్థానం విచారించవచ్చా అనే విషయం గురించి కూడా చర్చ జరిగింది. అవినీతి కేసులో ప్రాథమిక ఆధారాలు ఉన్నప్పుడు కోర్టుకు విచారించే న్యాయ పరిధి ఉంటుంది అని రోహిత్ అంటున్నారు. అవినీతి కేసులో ప్రాథమిక ఆధారాలు ఉన్నప్పుడు ప్రత్యేక కోర్టుకు విచారించే న్యాయ పరిధి ఉంటుంది అని చెప్తున్నారు. ఈ కేసులో జీఎస్టీ, ఆదాయ పన్ను దర్యాప్తు సంస్థలు కూడా ఉన్నాయి. కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సిఐడి మాత్రమే కాదు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండేటటువంటి జీఎస్టీ, ఈడీ లాంటి సంస్థలు కూడా ఇందులో విచారణ జరిపింది అని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొస్తున్నారు. జీఎస్టీ, ఆదాయ పన్నుతో పాటు మరికొన్ని విభాగాలు కూడా ఈ కేసును దర్యాప్తు చేస్తున్నాయని రోహిత్కి సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొస్తున్నారు. నేరం జరిగిందా లేదా, ఎఫ్ఐఆర్ నమోదైందా లేదా అంతవరకే పరిమితం కావాలి అని రోహిత్ అంటున్నారు. అసలు నేరం జరిగిందా లేదా, ఎఫ్ఐఆర్ నమోదైందా లేదా అంతవరకే పరిమితం కావాలి అని అంటున్నారు. ఇది ఆ కోర్టు పరిధిలోకి వస్తుందా రాదా, ఇక్కడ గవర్నర్ అనుమతి, సుపీరియర్ అనుమతి తీసుకున్నారా లేదా అనే విషయాల జోలికి ఇందులోకి వెళ్లాల్సిన అవసరం లేదు. నేరం జరిగిందా లేదా, ఎఫ్ఐఆర్ నమోదైందా లేదా అంతవరకే పరిమితం కావాలి అని రోహిత్గా వాదన వినిపిస్తున్నారు. అవినీతి నిరోధక సాధారణ కేసుల్లోనూ అదే పోలీసులు విచారణ చేస్తారు. ఒకే పోలీసు విచారణ చేస్తున్నప్పుడు ఈ కేసులో ఎఫ్ఐఆర్ను ఎలా క్వాష్ చేస్తారో అని రోహిత్కి ఆయన వాదనలు వినిపిస్తున్నారు. సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్పై వాదనలు కొనసాగుతున్నాయి. 4 గంటల వరకు వాదనలు కొనసాగే అవకాశం ఉంది. ఈరోజు ఏదైనా ఆర్డర్ వస్తుందా అనే ఒక ఉత్కంఠ కూడా కనిపిస్తుంది. దాదాపు ఈరోజు ఎటువంటి ఆర్డర్స్ వచ్చే అవకాశం అయితే లేదు అనే న్యాయవాదులు చెప్తున్నారు.
సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణ కొనసాగుతుంది. సిఐడి తరపున రోహత్గి వాదనలు వినిపిస్తూ ఉన్నారు. చంద్రబాబు తరపున లోద్రా తన వాదనలు వినిపిస్తున్నారు. సెక్షన్ 17A చంద్రబాబుకు వర్తించదు అని రోహత్గి వాదనలు వినిపిస్తూ ఉన్నారు. కానీ సెక్షన్ 17A చంద్రబాబుకి వర్తిస్తుంది అని లోద్రా తన వాదనలు వినిపిస్తున్నారు. మినిట్ టు మినిట్ సుప్రీంకోర్టులో వాదనలు ఏ విధంగా జరుగుతున్నాయనే వివరాలు ఇప్పుడు మీకు నేను అందించబోతున్నాను. జ్యూరిస్డిక్షన్ గురించి కూడా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అండ్ ఐపీసీ సెక్షన్లు 2 సెక్షన్ల కింద కేసులు నమోదైనప్పుడు స్పెషల్ కోర్టు అవసరం, స్పెషల్ కోర్టు పరిధి గురించి కూడా ఇక్కడ వాదనలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి సుప్రీంకోర్టులో జరుగుతున్న వాదనల గురించి మీకు నేను వినిపించబోతున్నాను. చంద్రబాబు క్వాష్ పిటిషన్పై వాదనలు వినిపిస్తున్నారు. చంద్రబాబుకు 17A వర్తించదు అని రోహిత్గి చెప్తున్నారు. విచారణ సమయంలోనే ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలి అని పిటిషన్ వేయడం ఏంటి అని రోహిత్గి తన వాదనలు వినిపిస్తున్నారు. ఎవరు ఎటువంటి వాదన వినిపిస్తున్నారో ఇప్పుడు నేను మీకు కంప్లీట్గా వాటిని చదివి వినిపిస్తాను. రోహిత్గి అంటున్నారు, ఇట్స్ గుడ్ టు హ్యావ్ ఎ డిబేట్ బట్ దిస్ ఈజ్ నాట్ ఎ కేస్ వేర్ ద స్టేజ్ టు హ్యావ్ దిస్ డిబేట్ హ్యాస్ రైజన్. Same policies is investigation, PC and non-PC Act offences with no difference in investigation. How will FIR be quashed? ప్రధానంగా ఒక పీసీ యాక్ట్ కింద ఐపీసీ సెక్షన్లో పీసీ యాక్ట్లో ఉన్నటువంటి సెక్షన్లు, ఐపీసీలో ఉన్నటువంటి సెక్షన్ల కింద కేసును ట్రయల్ చేసేటప్పుడు పీసీ యాక్ట్లో ఉన్న వాటికి మాత్రమే గవర్నర్ అనుమతి కావాలి అని వాదిస్తున్నారు. కానీ ఇక్కడ సెక్షన్ 17A సుపీరియర్ అనుమతిని తీసుకోలేదని చెప్తున్నారు. సెక్షన్ 17A ప్రకారం గత ప్రభుత్వంలో ఏదైనా నిర్ణయాలు తీసుకున్నట్లయితే ఒక నిర్ణయాలు తీసుకునే అధికారంలో ఉన్నటువంటి స్థాయిలో ఉన్న అధికారి ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే దానికి సంబంధించి అవినీతి జరిగింది అని కేసులు ఫైల్ చేసినట్లయితే పై అధికారి అనుమతి తప్పనిసరి అని ఈ సెక్షన్ చెప్తుంది. సో ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పుడు ముఖ్యమంత్రి హోదాలో తీసుకున్న నిర్ణయాలపై, అవినీతి ఆరోపణలపై విచారణ చేస్తున్నారు. కాబట్టి వాటిపై అనుమతి, గవర్నర్ అనుమతి తప్పనిసరి అని అంటూ ఉన్నారు. మరి ఐపీసీలో సెక్షన్స్ కూడా ఉన్నాయి. ఐపీసీలో 409 సెక్షన్ కూడా ఇక్కడ ఉంది. కాబట్టి అప్పుడు దానికి అనుమతి అవసరం ఉంటుందా అనే విషయం కూడా ఇక్కడ ప్రస్తావనకు వచ్చింది. ఎందుకంటే 409 సెక్షన్ కూడా 10 సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం ఉన్నటువంటి సెక్షన్. కాబట్టి దాని గురించి ప్రధానంగా వాదనలు జరుగుతున్నాయి. చంద్రబాబుకి సెక్షన్ 17A వర్తించదు. ఈ సమయంలో క్వాష్ పిటిషన్ని అలౌ చేయడమే కరెక్ట్ కాదు అనే వాదనను రోహిత్గి వినిపిస్తున్నారు. కేవలం ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదైతే స్పెషల్ కోర్టు అవసరం లేదు అని చెప్తున్నారు. ఇక్కడ ఐపీసీ సెక్షన్ కింద మాత్రమే కాదు, పీసీ యాక్ట్ కింద కూడా సెక్షన్స్ ఉన్నాయి. కాబట్టి స్పెషల్ కోర్టు ట్రయల్ చేస్తుంది అనే విషయం గురించి కూడా మాట్లాడుతున్నారు. ఈ కేసులో ఇంకా చాలామంది నిందితులు ఉన్నారు అనే విషయాన్ని కూడా సుప్రీంకోర్టు ముందుకు తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. జస్టిస్ బోస్ అడుగుతున్నారు, వేర్ డస్ స్పెషల్ కోర్ట్ derive its jurisdiction from? Inference is what you are arguing, but this point was not directly dealt with. Also elaborate on the point where there are multiple accused. దానికి రోహిత్గి రిప్లై ఇస్తున్నారు. Is this a case for discretion under section 482? That's the ultimate question. If 482 section